ఉంది, అక్కకి చెడ్డ పేరు రాదా? ఇప్పుడు మీరు కొత్తగా చేస్తే మరి కొత్తగా ఎందుకు చేస్తారు? కొత్తది వదిలేయండి, పాత దాంట్లో మీరు బ్రహ్మాండంగా పొలం చేసుకోండి, మీకు సపోర్ట్ చేస్తాను, సరేనా? ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే మీకు సపోర్ట్ చేస్తాను. మీరు హ్యాపీగా పాత కాడే ఉండాలి, కొత్తవి చేయకూడదు. కొత్తవి చేసినవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తారు, ట్రెంచులు కొడతారు, అవన్నీ గొడవ చేయకుండా స్మూత్గా మీరే దగ్గర ఉండి చెప్పించాలి. గొడవ చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇది మన మధ్యలో, మన కుటుంబం మధ్యలో అయిపోతుంది. మీరు మేము కుటుంబం లాగా సమస్య పరిష్కారం, లేదంటే పైనుండి ఫోర్స్ వస్తుంది, విజిలెన్స్ వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని బయటకు జరిపిన ఆశ్చర్యం లేదు, పంపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒకసారి ఏం జరిగింది, ఇట్లనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి గొడవ అయ్యి గుర్తుకోయి వాళ్ళందరినీ తీసేసేయండి, బయట పంపించండి అని అన్నారు, తెలుసా? అట్లాంటి పరిస్థితి రాకూడదు. వాళ్ళు మంచోళ్ళు, ఉన్న కాడ మంచిగా ఉంటున్నారనే మాట రావాలి. ఓకే, అట్లా మంచి పేరు తెచ్చుకోండి. గుండెల్లో వాగు వాళ్ళు ఏంది, గుండెంగి వాగు వాళ్ళు మంచి వాళ్ళు, అట్లా రావాలి. మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోకండి. నాకు తెలుసు ఇప్పుడు ఇన్న వాళ్ళంతా సరే సరే అంటారు, మళ్ళీ అటు పోయిన తర్వాత అరే దాంట్లో పత్తి వేయాలి, దాంట్లో శనగలు వేయాలి, దాంట్లో పల్లీలు వేసుకోవాలి, అరే ఇంత కష్టపడి దున్నినాం కదా అని చాలా మంది ఆలోచన చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన చేసిన ప్రతిసారి మీరు ఉన్న భూమి కోల్పోతారు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, పాతది కొత్తది. మీరు కొత్త దానికి వస్తే కొత్తది పోతుంది, పాతది పోతాయి, 2 పోతాయి. అదే మీరు పాత దాంట్లో ఉంటే మీ భూమిలో మీరు ఉంటారు, మీ పొలం మీరు చేసుకోండి. మీకు అర్థం కాని వాళ్ళకి అర్థం చేసుకోండి. లేదు నేను మొండిగానే ఉంటానంటే మొండోళ్ళందరూ కష్టపడతారు, బాధపడతారు. గోతులు తీస్తాను అయితే ఇక మనకు వరద వచ్చి అప్పుడే కొట్టింది, కానీ అప్పుడే కొట్టింది. కొంచెం విజయ్ మేడం ఆఫ్ చేసిండు, ఫారెస్ట్ విజయ్ మేడం. ఇప్పుడు దాన్ని సాఫ్ చేయకుండా అంటే ఇంత పొరక పెరిచిండు, పొరక పెరిగితే మళ్ళీ ఇది మనకు వరద వచ్చింది. వరద వచ్చి మొత్తం చుట్టూ అప్పుడు 3 రోజులు ఈయనే ఉన్నాము, మాకు బియ్యం లేదు, ఊవ లేదు. అట్లా ఉండి పిల్లలకు 3 రోజుల నుంచి మళ్ళీ అక్కడిపోతే అక్కడ సీతక్క భోజనం పంపించింది. ఎప్పుడో నైట్ వస్తే ఇట్లనే చచ్చిపోతారు పిల్లగాళ్ళు అని ఇంకే వాళ్ళు అందరు పొత్తులు సాఫ్ చేసి అది వదిలేస్తానంటారు కదా, అది వదిలేస్తానంటారు. అట్లా అని సరే అన్నాను నేను. గంటలగుంట పల్లెటూరు గ్రామం మాది. మేము గత సంవత్సరం తాతల మా నాన్నల కాలం నుంచి అంటే 27 చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చేసే సమస్య ఏంటంటే మేము మా విలేజ్ వచ్చేసి జంపన వాగు అని ఉన్నది. ఆ వాగు పక్కన ఉన్నది. ఆ వాగులో ఉండేసరికి ఒకసారి వరద వచ్చి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చిన్న కొంచెం అవతలకి ఇల్లు కట్టుకొని ఉందామని నిర్ణయించుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి మేము చార్జ్ చేసుకున్న స్థలంకి అడ్డుపడి ఇక మేము గుంతలు తవ్వుతాం ఇదని అంటున్నారు. మాకు అప్పుడు వరద వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మీరు మా సమస్య పరిష్కరిస్తారని మాకు ఈ చిన్న ఉన్న స్థలంని మీరు మాకు ఇప్పిస్తారని నా యొక్క ప్రార్థన. మేము కొత్తగా ఏమన్నా నరకలేదు అంటే మేము అప్పుడు వరదలప్పుడు కట్టుకున్నాం. అవి మేము ఈ సంవత్సరం అయితే సాగు చేసుకున్నాం. చిన్న రొట్టె పెరుగు ఉంటే దానిలో 5 ఎకరాల దాకా పళ్ళు వేసుకున్నాం. అప్పులు తెచ్చి డిసెంబర్ వరకు మేము ముట్టమని ప్రతిసార్లు అన్నారు. అది చుట్టుపక్కల మేము ఆలక కాడ మొత్తం చెంటు కొడతామని చెప్తాను ప్రతిసార్లు. అవి మరి పళ్ళు వేసిన కాడ తవ్వుకుంటే అంత మొత్తం నష్టం అవుతుంది అని అనుకుని కొద్దిగా సహకరిస్తామని ప్రతిసారి కూడా అన్నారు. దాన్ని బట్టి తిప్పుతారో మరి పుక్కలు తవ్వుతారో ఏమో తెలియదు. పాత వారికి అవి తీసేస్తాం, కొత్త వారికి తీసేస్తాం అంటాను. దాని గురించి చెప్పుకుంటుంటాను, మేము తెలిసి పడిపోతాం.
నగరం నార్త్ రేంజ్ ఆఫీసర్గా నా విధులు 1 ఇయర్ నుంచి నిర్వహిస్తున్నాను. అయితే మా విధులలో భాగంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ తుప్పలుగా పెరిగినటువంటి ఫారెస్ట్ని గత 5 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఫారెస్ట్ని ఈ గంటలగుంట విలేజర్స్ వాళ్ళు ఒక 36 మంది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు మొత్తం క్లీన్ చేసి విత్తనాలు చల్లుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకు అందింది. మేము ఒక నెల రోజుల క్రితం వచ్చి ఊర్లో వాళ్ళందరికీ నా స్టాఫ్ నేను అందరం కలిసి వచ్చి వాళ్ళకి ఇలా మీరు చేయకండి, మీ పాత భూముల జోలికి మేము రాము, కొత్త భూములు అయితే మీరు ఇలా నరకాల్సిన అవసరం లేదు, అది మళ్ళీ పెరిగి అడుగవుతుంది, మీ భవిష్యత్తుకు మీ భావితరాలకు పనికొస్తుంది, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది, ఇలాంటి చేయొద్దని చాలా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే మనకు రేపటి రోజు పుట్టబోయే పిల్లల కోసము కడుపులో ఉన్న బిడ్డ కోసము అని చెప్పేసి భూమి కావాలని చెప్పి ఉన్న భూమిని వదులుకొని మళ్ళీ కొత్తగా కూడా రొట్టెను నరికి రాత్రికి రాత్రే వచ్చి దున్నేసి పల్లి గింజలు చల్లడం జరిగింది. అయితే మేము మా పై అధికారులకు తెలియపరిస్తే సార్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనైనది, అదంతా దాంట్లో మొక్కలు పెట్టాలి అని చెప్పి ఇవ్వనైనది. మొక్కలు పెట్టడానికి ఇప్పుడు వాతావరణము వర్షాకాలం అదంతా లేదు కాబట్టి మేము కందకాలు తవ్వుకుంటున్నాం, చిన్న 3 మీటర్ల కందకాలు తవ్వుకొని దానివల్ల మాయిశ్చర్ ఆగిద్ది, అడవి పెరగడానికి దోహదం అవుతుంది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా FDO ఏటున్నాగరం WLM సార్ కూడా రమేష్ సార్ కూడా రావడం జరిగింది. సార్ వచ్చి వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటే భయాందోళనలకు కొద్దిగా గురి అవుతున్నారు. వాళ్ళు ఏమని ఆల్రెడీ మేము పల్లి గింజలు అప్పు చేసి తీసుకొని వచ్చి వేసాము, మాకు డబ్బులు ఖర్చు అయినాయి, అంతవరకు డిసెంబర్ వరకు ఒక 2-3 నెలలు ఆగండి, మా పంట మేము తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ దాంట్లో కూడా పెట్టుకోండి, మా పాత భూముల జోలికి మాత్రం రాకండి అని చెప్పారు. దానికి సార్ కూడా అంగీకరించడం జరిగింది. మేము కూడా శాంతియుతంగా వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా మా ఉద్యోగాలు కాపాడుకుంటూ వాతావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము మా యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నాము. దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఆ విలేజర్స్వి కూడా మేము ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటాము. ఆ సమస్యలను పరిష్కారం కోసం మా పై అధికారులకు కూడా తెలియపరుస్తాము. చెప్పు.